ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయ కాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రియులారా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి ఉదయం వేకుజామున లేచి మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా మీ జీవితాలను కొనసాగిస్తున్నారని ఎంతగానో విశ్వసించి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి క్రొత్త నిబంధనలు మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడండి. ప్రియులారా, మనుషులకు కనబడవలనటువంటి కార్యములను మనము చేయకూడదని దేవుడు ఈ యొక్క ఉదయకాలపు వాగ్దానంలో మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మరి సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ఎక్కడున్నప్పటికీ కూడా మనుషుల మెప్పు మాత్రం కూడా మనం కోరకూడదు. ప్రియులారా, మనుషుల మెప్పు కోరినట్లయితే మనం దేవుని సంతోషపెట్టేవారం కాదు. ఈ నూతన సంవత్సరంలో నీవు నీ కుటుంబము మరి దేవుని సంతోషపరిచే బిడ్డలుగా కుటుంబముగా మీరు ఉన్నట్లయితే మరి మనుషుల మెప్పు మనం ఏమాత్రం కోరకూడదు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా, ప్రతి పరిచర్యను కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఈ 2025 సంవత్సరం అందు దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. కాబట్టి మరి యేసు వైపు చూచుచు అనగా దేవుని వైపు చూసి మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనుషుని యొక్క ఘనత కానీ, గౌరవం కానీ మనం ఆశించుకున్నట్లు, ఎందుకంటే మన నీతికి తగినట్లుగా ఆయన మనకు క్రియలను మరి ఆ యొక్క ఆశీర్వాదములను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం అందు మనుషుల వైపు మనం ఏమాత్రము కొడకుండా, అనగా కుటుంబంలో భర్త గౌరవించలేదని, పిల్లలు గౌరవించలేదని, సంఘంలో సేవకులు గౌరవించలేదని, పెద్దలు గౌరవించలేదని, మర్యాద ఇవ్వలేదని, మెప్పు పొందలేదని, మనం ఎంతగానో మనకంటూ ఒక అధికారం ఇవ్వలేదని, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ మనం ఎంతో బలహీనమైపోయి మరి ఆ మాటలను మన మనసులో ఉంచుకొని మనం ఎంతగానో మరి వేదన పడుతూ ఉంటాం. ప్రియులారా, కాలం అని దేవుడు అంటున్నాడు, మనుషుల యొక్క ఘనత ఏమాత్రం కూడా నీవు కోరుకోవద్దు. ఘనతనిచ్చువాడు నేను, ఐశ్వర్యం ఇచ్చువాడు నేను, జ్ఞానం ఇచ్చువాడు నేను అంటున్నాడు. కాబట్టి ఉదయ కాలం మంది ప్రియులారా, మనుషుల వైపు చూడకు, దేవుని వైపు చూస్తూ మరి ఆ ఆశీర్వాదములు ఈ యొక్క 2025 సంవత్సరంలో మనం పొందుకుంటాం. ఈ యొక్క వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాగణుడా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలమందు నీ ప్రియ బిడ్డలతో మాట్లాడి మీ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి దేవా మీకు వందనాలు. ఈ నూతనమైన సంవత్సరంలో 2025 సంవత్సరం అందు ప్రభా నీ బిడ్డలతో మాట్లాడిన దేవా మీకు వందనాలు. నిజమే నాయన, మనుషుల ఘనత ఏమాత్రము నువ్వు కోరవద్దని వాక్యం మాట్లాడుతుంది. నిజమే తండ్రి, మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే మిమ్మల్ని ఆశ్రయించమని వాక్యము సెలవిచ్చు రీతిగా ఈ ఉదయ కాలమందు మనుషుల యొక్క కీర్తి ఘనతను మేము ఆశించుకున్నట్లు నీ వైపు చూచుచు నీ యందు విశ్వసించి ప్రభా ముందుకు సాగిపోయి కృపను వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. 2025లో బిడ్డల కుటుంబాల్లో నూతనమైన మేలు చేత, నూతనమైన ఆశీర్వాదముల చేత నింపమని అడుగుచున్న మహిమ మీరు పొందుము, ఘనత మీరు పొందుము, కీర్తి ప్రభావములు మీరు పొందుము. మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.